అమ్మో పట్టుకో వచ్చిందా చిన్న ఓపిక గట్టిగా పట్టుకో పిల్లోడిని వెనకాలే ఉంటాం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము ప్రస్తుతానికి బాగానే ఉన్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాము. కొన్ని రోజులు ప్రార్థన కూడా రాలేదు. ప్రార్థిస్తున్నానంటే ఒక 10-15 రోజులు నేను ప్రార్థన కూడా చేయలేకపోయానండి. అది షార్ట్లో మీరు చూస్తే తెలిసే ఉంటుంది. అయితే మా ఇంట్లో అప్పటి వరకు మేము చాలా సరదాగా పిల్లలతోటి ఎంతో ఆనందంగా ఉండే ఇల్లు ఒకసారిగా ఎలా అయిపోయింది అనేసి ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నానండి. ఇది మార్చి 25వ తారీఖు అండి. ఆ రోజు నవ్య డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తెచ్చింది. అయితే మనకి ఫాస్టింగ్ డేస్ జరుగుతున్నాయి కదా, ఆ జరిగినప్పుడు 18వ రోజు మేము అంటే మనం ఇంటింటికి పెట్టుకుంటాము. ఫాస్టింగ్ డేస్లో ఎవరు పెట్టుకోవాలనుకుంటాళ్ళు. అది నేను 18వ రోజు ఆ రోజు 25వ తారీఖు పెట్టుకున్నానండి. మంగళవారం నాడిని మార్చి నెల. సరే మన ఇంట్లో ప్రేయర్ అయితే జరుగుతుంది. ప్రేయర్ జరిగినప్పుడు స్వాతి వాళ్ళు కూడా వచ్చారు. తన డ్యూటీకి వెళ్ళి వస్తానన్నది. అలాగే డ్యూటీ నుంచి కూడా వచ్చిందండి స్వాతి. ఇంకా మన ఇంట్లో అయితే చాలా సంతోషంగా ప్రేయర్ జరిగింది. అంకుల్ గారు సాక్ష్యం చెప్పారు. నిజానికి మరి ఇద్దరు గారు భాగ్యంగా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి 4 కుమార్తెలు 2 బిడ్డలకు దేవుడు వివాహం జరిగించాడు. మరి 3వ బిడ్డకు 4వ బిడ్డకు ఇద్దరికి కూడా దేవుని చిత్తమైతే 2025వ సంవత్సరంలో మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఫాస్ట్ గారు ఏంటి ఇద్దరికి అంటున్నారు. దేవుని చిత్తం అయితే ఇద్దరికి ఒకసారి అయిపోద్ది. ఆమెనానండి, ఇది అమ్మరేటమ్మా, ఆమెనానండి. దేవుని చిత్తం అయితే కాబట్టి దేవుడు సహాయం చేయగలిగిన మరి సర్వశక్తి కలిగిన దేవుడు మరి అన్ని విషయాల్లో కూడా ప్రభు సహాయం చేయనంటు దేవుడు బిడ్డలారా ఈ కుటుంబం వరకు మరి అలాగే దేవుడు మరి బిడ్డలకు మంచి సంబంధాలు ఇచ్చి వారిని కూడా 2 బిడ్డల్ని కూడా ఒక మంచి కుటుంబాలుగా దేవుడు కట్టినట్టు. నిజానికి 4 అల్లుళ్ళు 4 పిల్లలు వచ్చినా సరే సరిపోయినంత ఇల్లు దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్పండి, అవునా? ఈరోజు ప్రార్థన పెట్టుకోవడానికి చక్కగా దేవుడు బిడ్డలారా అలాగే 4 ఆడబిడ్డలు ఉన్నప్పుడు 4 అల్లుళ్ళు దేవుడు వాళ్ళ పిల్లలు దాదాపు ఒక 8 మంది అవుతారా? 8కి ఈ 4కి ఇద్దరు ఇవ్వండి, ఎంతమంది అవుతారు అంటే దగ్గర ఒక 20 మంది ఇందులో కుటుంబ సభ్యులే ఉండాలి. అలాగే దేవుడు దీవిస్తాడు. గొప్ప ఆనందం బైబిల్లో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు కనుక దేవుడు బిడ్డలారా అలాంటి గొప్ప దీవెన ఆయన నమ్ముకుని బిడ్డలందరికీ కూడా దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. కలుపుకొని చిన్న ప్రార్థన చేసి ఈరోజు మన క్రమమైన మరి లేఖన భాగంలో మనం వెళ్దాం. మహోన్నతుడా నీకు స్తోత్రం. ఈ రాత్రి నాయన ఈ సిలువ ధ్యాన కూడిక ఇదిగో 18వ సిలువ ధ్యాన కూడికను మీ బిడ్డలు ఎజ్రా గారు భాగ్య గారు వారి కుటుంబంలో ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేసుకోవడానికి పొందున్నాను. తండ్రిని గురించి సాక్ష్యాన్ని బట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా పాస్టర్ గారు అయితే వాక్యం స్టార్ట్ చేశారండి. వాక్యం చెప్పారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఆ రోజు వరకు అయితే చాలా హ్యాపీగా ఉన్నామండి. స్వాతి కూడా వచ్చింది. కానీ స్వాతికి అప్పటికే కొంచెం తనకి బాగోలేదన్న ఫీలింగ్ అయితే తనలో ఉందంట. మనకి చెప్పలేదు, బాగాలేదు అని ఏమీ చెప్పలేదు. కానీ సరే కొంచెం నీరసంగా ఉందమ్మా అన్నదంతే. సరే నేనేంటంటే 10 రోజులు డ్యూటీకి స్టార్ట్ చేసింది కదా, తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా ఏగిల్ టైం అయితే ఇంకా అప్పుడు మానేసిందండి. మానేసి ఇంకా మామూలుగా ఇంక పిల్లడికి పాలు ఇచ్చిన తర్వాత వెళ్తానని ఆ వీడియోలన్నీ మీరు చూసే ఉంటారు. సరే ఇంక తను జాబ్ అయితే వచ్చింది కదా, అప్పటికి 8వ రోజు డ్యూటీకి వెళ్తుంది. ఒకవేళ అలాగా పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చోవడం వల్ల తనకు అలాగా కొంచెం అన్ఈజీగా ఉందేమోలే అని నేను అనుకున్నాను. కానీ ఒక కుటుంబంలో అప్పటి వరకు సంతోషంగా ఉండి ఏదన్నా భయంకరమైన నీరసమనో లేకపోతే ఇంకొక ఇబ్బందో వస్తే ఆ కుటుంబం అంత చెల్లాచెదురు అయిపోద్ది అన్నది నిజంగా చాలా
చెప్పలేకపోతున్నాను, అసలు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. చాలా అల్లకొల్లం అయిపోతుందండి కుటుంబం. నిజంగా అలాంటి పరిస్థితి పగోళ్ళకి కూడా రాకూడదని సామెత అయితే ఉంది, కానీ సామెతే కాదండి, నిజంగా పరిస్థితి పగోళ్ళకి కూడా రాకూడదు అలాంటి పరిస్థితి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనకు శత్రువైనా సరే వాళ్ళకు కూడా రాకూడదండి అలాంటి పరిస్థితి. అంత అల్లకొల్లం అయిపోద్ది ఆ పరిస్థితి వచ్చినప్పుడు. సరే, ఇంకా ప్రేయర్ అయితే అవుతుంది. తర్వాత స్వాతి అప్పటికే కొంచెం నీరసంగా ఉందన్నది కదా, ఇంట్లోకి వెళ్ళి పడుకుందనమాట. అప్పటిదాకా ప్రేయర్లో ఉంది. తర్వాత ఎందుకో కానీ నడుము నొప్పి వస్తుందమ్మా అనేసి వెళ్ళి పడుకుంది లోపల. సరే, ఇంక మళ్ళీ కొంచెం ఒక అరగంట పడుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రేయర్లో కూర్చుంది. ఇంకా అందరూ ప్రేయర్ అది అయిపోయాక బయలుదేరి వెళ్ళిపోతున్నారండి. ఇంకా ఒకరికొకరు ప్రైజ్లెట్ చెప్పుకొని. అయితే స్వాతి కూడా వెళ్ళిపోతానంటే నేనే ఉండమ్మా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వెళ్దు, కానీ అంత కంగారు పడిపోతున్నావు ఏంటి అని కూడా అన్నాను. ఇంకా స్నాక్స్ అది ఇచ్చేసాక పిల్లలందరూ మన పూజ ఇంక వీళ్ళందరూ కూడా ఇంకా స్నాక్స్, దివ్య వీళ్ళందరూ స్నాక్స్ ఇచ్చారు. అందరితోటి చాలా సరదాగా మాట్లాడుకున్నాను. ఆ రోజు వరకు చాలా హ్యాపీగా ఉన్నాం. 25వ తారీఖు, మార్చి 25వ తారీఖు వరకు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా సరదాగా పిల్లలందరూ వచ్చినప్పుడు వాళ్ళు జోకులు వేసుకుంటుంటే వాళ్ళతో పాటు నేను నవ్వుతాను. అంకుల్ గారు తిడతారు పిల్లల్ని బాగా, నువ్వు వాళ్ళు ఏం మాట్లాడినా సరే అలా నవ్వుతూ ఉంటావు, ఏం చెప్పు అంటుంటారు. నేను కూడా పిల్లలు నలుగురు ఉన్నప్పుడు సరదాగా ఉంటారులే అని నేనేమీ మాట్లాడినండి, వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు సరదాగా. మరి ఉండు ప్రార్థనకి, పాస్టర్ ప్రార్థన చేసేదాకా ఉండబెట్టే. ఇంకా స్వాతిని పాస్టర్ గారు ప్రార్థన చేసేదాకా ఉండమ్మా అంటే ఇంక ఉన్నదండి. ఇంక వాళ్ళందరికీ, మన కుటుంబానికి అలాగే అందరికీ కలిపి పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేశారు. ఇంక ప్రేయర్ చేశాక ఎక్కడోళ్ళు అక్కడ అందరూ బయలుదేరుతున్నారు. ఒకరికొకరికి మేము కూడా అందరికీ ప్రైజ్లెట్ చెప్పి సెండప్ చెప్పి పంపిస్తున్నాము. చాలా అంటే ఇంకా చాలా సంతోషంగా ఉన్నామండి. ఇంకా పాస్టర్ గారు ఆటో వచ్చిందండి. ఇంకా అలాగా నవ్వుతూ బాయ్ చెప్పి ఇంకా వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయారండి. స్వాతి వాళ్ళ పిల్లలను తీసుకొని ఇంకా ప్రసాద్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. జైన ఏమో ఇక్కడే ఉంటానని ఎడుతుంది. మళ్ళీ పొద్దున్న లేచి స్కూల్కి వెళ్దాం బాగా గారం అనేసి ఇంకా వాళ్ళ అమ్మ అయితే తీసుకెళ్ళిపోతుందండి పిల్లల్ని. సరే తీసుకెళ్ళనీలే అని చెప్పేసి ఇంక మేము కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా చర్చిలో వాళ్ళు కూడా అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంకా జ్యోతి గారు సరదాగా మాట్లాడతారు కదా, ఇంకా ఆవిడ వచ్చి నాతో సరదాగా మాట్లాడుతుంది. ఇంకా చాలా అంటే ఇంకా ఆ రోజైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా వాళ్ళకి చెప్పరా, మా ఫ్రెండ్స్కి, మా సబ్స్క్రైబర్స్ చెప్పండి. అది అవునండి, నేను అలాగండి. మీరు కూడా చేయండి. నేను ఎవరెవరి పేర్లు చెప్పానో, మా గడ్డ విజయ్, మరీదాసు, అందరి పేర్లు చెప్పాను. మీరు చేయండి. ప్రైజ్ లేడరా. జ్యోతి గారితో అలా చాలా హ్యాపీగా మాట్లాడి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక మేము కుటుంబ ఆరాధన అయితే స్టార్ట్ చేసుకొని ప్రేయర్ చేసుకున్నాము. మరుసటి రోజు 26వ తారీఖుని రామదేవ్ గారు వాళ్ళు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళు జస్ట్ వేరే చోటకి ఎక్కడికో వెళ్ళారంట ఫంక్షన్కి. అలాగే వాళ్ళ సైడ్ చూసుకుందామని వచ్చారు, మన ఇంటికి కూడా వచ్చారు. సరే, ఇంక మనమేమో వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ కూర్చొని ఇంకాసేపు అయితే మాట్లాడాము. పినిహాస్ని పొద్దున్నే మన దగ్గరే వదిలేసి డ్యూటీకి వెళ్ళిందండి వాళ్ళ అమ్మ. అయితే నేను ఈ వీడియో అలా తీసానంటే ఇల్లంతా నీట్గా ఉంది, ఈ పినిహాస్ వచ్చాడు కదండి చూడండి ఒక గంటలో ఎలా చేసేస్తాడో అని చెప్దామని నేను మామూలుగా తీసాను వీడియో. ఆ రోజుకి అలా చాలా బాగా సర్దారు అనేసి చెప్దామని ఈ వీడియో అయితే తీసానండి. అయితే ఇంకా నైట్ అన్నది స్వాతి, అమ్మ నాకు కొంచెం చెయ్యది నొక్కలేకపోతున్నాను, కొంచెం పట్టివ్వట్లేదు, స్టాప్లర్ కూడా పట్టుకోలేకపోతున్నానమ్మ ఆఫీస్లో, పినిహాస్ని పంపించొద్దు, జైనా కూడా వస్తుంది కదా, జైనాని కూడా ఇప్పుడప్పుడే పంపకు, నేను హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో కొంచెం చూపించుకున్నాక ఫోన్ చేస్తాను అప్పుడు పంపించమ్మా అన్నది. సరేలే అమ్మ
అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని. ఇంకా ఆ రోజు 26వ తారీఖుని మాడబడిచాలి ఇంట్లో ప్రేయర్ అయితే పిల్లల్ని తీసుకొని మేము మాడబడిచాలి ఇంటి ప్రేయర్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆ రోజు ప్రేయర్ అక్కడ అయిపోయాక వాళ్ళు ప్రేయర్ అయినప్పుడు మాడబడి సాక్ష్యం చెప్పడం, ఇంకా అవన్నీ అయిపోయాక మళ్ళీ పినిహాసుని జైనాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వాతికి చెప్పేసి మేము మా ఇంటికి వచ్చేయడం జరిగిందండి. ఇంకా ఆ రోజు అలా జరిగింది. మేము ఇంటికి వచ్చేసాక కుటుంబ ఆరాధన కూడా పెట్టుకున్నామండి. పెట్టుకొని ఇంక మేము పడుకున్నాక తెల్లారి 3:30కి మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఏమైందా అనేసి కొంచెం భయం వేసింది. అంటే స్వాతి వాళ్ళ మామగారికి బాగాలేదు కదా, స్వాతి ఫోన్ చేస్తుంది ఏంటా అనేసి కొంచెం టెన్షన్గానే అనుకున్నాము. కానీ స్వాతి అమ్మ నాకే బాగాలేదు, నేను బాత్రూంలో కూర్చుండిపోయాను, లేగలేకపోయాను అని ఫోన్ చేసింది. ఇంక వెంటనే నేను అంకుల్ గారు బయలుదేరి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంక ఈ లోపే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారంట. ఏడకో వచ్చేస్తాంలే. పడిపోయాడు కదా అని నేను అలాగా వస్తే ఆయన పరిగెట్టాడు. తర్వాత నేను పరిగెట్టాను అడిగినా పోయి ఇంటికి వెళ్ళేసరికి పిల్ల జైన ఏమో ఏడుతుంది, వాళ్ళేమో బాత్రూమ్ నుంచి కేకలేసిందండి లేగలేకపోతున్నానని. గబగబా మా ప్రసాద్ వెళ్ళాడు, లేగదీశాడు. లేపలేకపోయామండి అని చెప్పేసి అన్నది. ఇంక మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళు ముందు వెళ్ళారు, తర్వాత మేము వెళ్తున్నాము. ముందు రోజు ఇంజెక్షన్ చేయించుకున్నది అప్పుడు నైట్ కొంచెం పనిచేసింది, కానీ తర్వాత మళ్ళీ వెంటనే తనకి రిలీఫ్ ఇవ్వలేదు. సరే ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఇంకా ఇంజెక్షన్ అయితే చేశారు డాక్టర్ గారు. చేసి ఆయన ఒక మాట చెప్పారు, మా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నరాల డాక్టర్ లేరమ్మా, మీరు ఒకవేళ ఈ ఇంజెక్షన్కి తగ్గితే ఓకే, తగ్గకపోతే మటుకు మీరు నరాల డాక్టర్కి చూపించండి తప్పనిసరిగాని అని చెప్పాడు. సరే ఇంకా ఆ మాట చెప్పగానే కాసేపు వాళ్ళ నానేమో ఇంకా అలా పట్టుకొని ప్రేయర్ చేశాడు. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని ఇంకా అక్కడ బెడ్ మీద పడుకోబెట్టి కాసేపు కూర్చున్నాక మళ్ళీ బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చేసేటప్పుడు ఎలా ఉందమ్మా అంటే కొంచెం పర్వాలేదు అని అన్నది. వచ్చింది లేకపోతే అంత ఓపిక ఉండదు. పట్టుకో. వచ్చిందా చిన్న ఓపిక? గట్టిగా పట్టుకో ఆ పిల్లోడిని, వెనకాలే ఉంటాం. తాతయ్యాలని ఇంకా బయలుదేరమని చెప్పి మేము అంకుల్ గారు నేను కూడా వెనకాలే బయలుదేరామండి. ఇంటికైతే వచ్చేసాము. సరే తెల్లారాక ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దామని ఆయన వాళ్ళ ఆఫీస్లో సార్ని అడిగితే సారు నవీన్ డాక్టర్ ఉన్నారు, ఆయన బాగా చూస్తున్నారు నరాలకి అని. మాకైతే నరాలు పట్టేసేమో నరాల వల్లే అలాగ అవుతుందని అనుకున్నాం, కానీ అప్పటి వరకు మాకు ఏ వైరస్ అని కానీ ఏమీ తెలియదు అసలు. వద్దులేండి, మంచి పిల్లల్ని తీసుకోవాలి. జ్వరం వచ్చిందా నీకు? ఇంకా జైనా అయితే అలా ఏడుతూనే ఉందండి. ఇంకా అలా అమ్మని పట్టుకొని ఏడుతుంది. ఇంకా సరే మేము ఇంకా అంకుల్ గారు ఏమో ట్యాబ్లెట్లు అవి చూసి ట్యాబ్లెట్లు వేసుకోమని ట్యాబ్లెట్లు ఎవరు కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఆ ముందు రోజు వెళ్ళిన రోజే ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్లు అంకుల్ గారు చూస్తున్నారు. నిజంగా ట్యాబ్లెట్లు ఇచ్చినా ఆ ట్యాబ్లెట్లు ఏం పనిచేయలేదండి, అసలు వేసుకున్నా ఏం పనిచేసి కదంట. పినియాస్ బాబు వెళ్దామే, బాయ్ చెప్పు అమ్మకి. ఏరా చెయ్యెత్తేస్తున్నావేటి, నానమ్మ మీదకి చెయ్యెత్తేస్తున్నావేటిరా, తప్పు కదా. ఇప్పుడు శివుడు వచ్చి ఇంకే చెప్పలేదు.
టైంలో నిద్ర వస్తుందా? మూడున్నరకి వెళ్ళాం కదండి, ఇంకా చూపించుకొని స్వాతిని అక్కడ వదిలేసి పినియాసని తీసుకొని 5ంటికి వచ్చాము. తెల్లారి 9ంటికి హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నాడు అలా ఆయన. తెల్లారి ఫోన్ చేసాడండి, లేగలేకపోతుంది, పళ్ళు కూడా తోముకోలేకపోతుందని. ఇంక ఝాన్సీ వెళ్ళింది ముఖం అది కడిగి ఇంకా నవీన్ కుమార్ గారి దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారండి. ఇంకా అదేనండి, ఇగో మీకు చూపిస్తున్నాను. తిని అమ్మో, ఇంకా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎక్కడికే తీసుకొచ్చామని చెప్పానండి ప్రసాద్కి. పాస్టర్ గారు కూడా అనుకోకుండా వస్తే ఇంక సరే ప్రేయర్ అయితే చేశారు ఆయన. ఇంకా తర్వాత వీడియోలో మిగతాదంతా పెడతానండి. ఆ రోజైతే 27వ తారీఖు వరకు మా ఇంట్లో ఇలా జరిగింది. తర్వాత ఇంక పాస్టర్ గారు ప్రేయర్ చేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంకేం జరిగింది తర్వాత ఇంకా ఒక్కరోజేనండి ఆ అమ్మాయికి. తర్వాత రోజు అయితే మొత్తం బాడీ డెడ్ అయిపోయింది. ఏం జరిగింది అన్నది మీకు నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఒకవేళ రేపే పెట్టవచ్చు, ఎల్లుండే పెట్టవచ్చు. అంతేనండి, ఉంటానండి, బాయ్.